ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృషభ రాశి వారు ఈ 3 తేదీలను మాత్రం అస్సలు తేలికగా తీసుకోకండి. మీరు ఎంతగానో నమ్మిన వారు, మీ వెనుక ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని మీరు అనుకున్నవారు నిజానికి మీ కాళ్ళ కింద వేసి మిమ్మల్ని తొక్కాలని, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ఎలా ప్రయత్నించారో ఆ బండారం అంతా బయటపడబోయే సమయం ఆసన్నమైంది. ఆగస్టు 13, 14, 15 ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు కాబోతున్నాయి. ఎవరైతే మీ మీద తప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని సమాజంలో, మీ కుటుంబంలో లేదా మీ ఆఫీసులో చెడ్డవారిగా చిత్రించారో వారి అసలు రంగు బయటపడబోతోంది. ఈ నిజాలు తెలిస్తే మాత్రం ఆ తప్పు చేసిన వారు రాత్రికి రాత్రే నిద్రపోరు. ఎప్పుడు ఏమవుతుందో అని ఆందోళనతో గడుపుతారు. ఇది ఎవరో ఒకరి మీద పనిగట్టుకుని చేసే ఆరోపణ కాదు. జ్యోతిష్యపరంగా చూసినప్పుడు గ్రహాలు కల్పిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం. దాచిన విషయాలు వెలుగులోకి రావడం, మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారడం అనేవి ఈ 3 రోజుల్లో మీరు స్పష్టంగా చూడబోతున్నారు. మీకోసం మీరు ఎంత కష్టపడినా మీ విలువను గుర్తించని వారు ఇకపై మీ విలువను తెలుసుకునే పరిస్థితి రాబోతోంది. మొదటి వాక్యం వినగానే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో మీ జీవితానికి ఎంత దగ్గరగా ఉండబోతోందో. అందుకే ఈ వీడియోను ఎక్కడ ఆపకుండా చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. మీ జీవితంలో ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. ఈ వీడియోలో చెప్పే విషయాలు వృషభ రాశి వారికి సంబంధించినవైతే ఇప్పుడే ఈ వీడియోను ఒకసారి లైక్ చేయండి. అలాగే మీ కుటుంబంలో లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఉంది. మన జీవితంలో సమస్యలు లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. బయటికి నవ్వుతూ కనిపించిన లోపల ఎన్నో బాధలు, భయాలు, కన్నీళ్లు మోసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎవరూ మనల్ని అర్థం చేసుకోకుండా కఠినంగా మాట్లాడి ఉండవచ్చు. మన ఎదుగుదలని చూసి ఓర్వలేక అసూయపడేవాళ్ళు మన పక్కనే ఉండవచ్చు. మన దగ్గర డబ్బు లేదని లేదా మన స్థాయి తక్కువని మనల్ని చిన్న చూపు చూసి ఉండవచ్చు. మన కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పట్టుకుని ఇతరుల ముందు ఎగతాళి చేసి ఉండవచ్చు. మనం ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్లే మన వెనుక మన గురించి తప్పుగా మాట్లాడి ఉండవచ్చు. మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే ఆ బాధను మనసులోనే దాచుకోకుండా ఒక్క మాటలో మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. మీరు అలా చెప్పడం వల్ల మీలాంటి బాధలు పడుతున్న తోటివారు మీ కామెంట్ చూసి నిజమే, ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది, నేను ఒంటరివాడిని కాదు అని తమ జీవితంతో కనెక్ట్ అవుతారు. మనసులో ఒక రకమైన ధైర్యం తెచ్చుకుంటారు. మీరు పంచుకునే ఒక చిన్న మాట ఎంతో మందికి ఒక ఓదార్పునిస్తుంది. అయితే లైక్, షేర్, కామెంట్ చేయమని అడిగాను కదా అని నేను నేరుగా విషయానికి వెళ్లకుండా ఉండలేను. వృషభ రాశి వారికి ప్రస్తుతం ఈ ఆగస్టు 13, 14, 15 తేదీలే ఎందుకు అంత ముఖ్యంగా కనిపిస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ప్రతి నెలా వచ్చే ఒక సాధారణ రాశిఫలం లాంటిది కాదు. ఈ 3 తేదీల్లో పంచాంగంలోని తిథి, నక్షత్రం, గ్రహాల స్థితి, ముఖ్యంగా వృషభ రాశికి సంబంధించి గ్రహాల స్థానాలు అన్నీ ఒకేసారి ఒక అద్భుతమైన సమయాన్ని సూచిస్తున్నాయి. ఏదో ఒక గ్రహం మాత్రమే కాకుండా పలు గ్రహాలు ఒకేసారి మీ రాశికి అనుకూలంగా లేదా మార్పును సూచించే విధంగా స్థానచలనం పొందడం, వాటి దృష్టి మీ జీవితం మీద పడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రోజుల్లో జరిగే మార్పులు కేవలం మానసికంగానే కాకుండా భౌతికంగా మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనలో కూడా స్పష్టమైన తేడాను చూపిస్తాయి. అందుకే ఈ తేదీలను ఒక రహస్యం బయటపడే రోజులుగా, ఒక బండారం బద్దలయ్యే రోజులుగా జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. ఈ 3 రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీ జీవితంలో ఒక కథ ఎలా మలుపు తిరుగుతుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటగా ఆగస్టు 13, 2026 గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు గురువారం, శ్రావణ మాసంలో శుక్లపక్ష పాడ్యమి. ఆ రోజు చంద్రుడు మఘ నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నక్షత్ర మార్పు కూడా ఉంటుంది. ఈ పంచాంగ విషయాలు వినగానే మీకేదో కఠినమైన జ్యోతిష్యం చెబుతున్నానని కంగారు పడకండి. నేను చాలా సులభంగా వివరిస్తాను. పంచాంగంలో తిథి, నక్షత్రం అనేవి మన మానసిక స్థితిని, ఆ రోజు మన చుట్టూ జరిగే సంఘటనల స్వభావాన్ని నిర్ణయిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ నక్షత్రం, తిథి మారే సమయాలు కాస్త ముందుకు వెనుకకు మారవచ్చు. కానీ వాటి ప్రభావం మాత్రం ఆ రోజంతా ఉంటుంది. ఆ రోజు గురువారం కావడం వల్ల గురుగ్రహానికి సంబంధించిన ఒక శుభతత్వం మీ ఆలోచనల్లో ఉంటుంది. గురువు అంటే
జ్ఞానానికి, ఆలోచనకు, మంచితనానికి సంకేతం. ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఒక కుట్ర చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన మొదటి సంకేతం ఈరోజే మీకు తెలిసే అవకాశముంది. మీ మనసుకు ఒక స్పష్టత వస్తుంది. ఓహో, వీళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారా? నేను ఇన్నాళ్ళు వీళ్లను మంచివాళ్ళు అనుకున్నాని అనే ఒక చిన్న అనుమానం లేదా ఒక ఆలోచన మీ మనసులో మొదలవుతుంది. ఆ రోజు గురుబలం వల్ల మీరు తొందరపడి ఎవరితోనూ గొడవకు దిగరు. కానీ లోపల మాత్రం విషయాలను చాలా లోతుగా విశ్లేషించడం మొదలుపెడతారు. ఇక ఆగస్టు 14, 2026 శుక్రవారం గురించి చూద్దాం. ఆ రోజు శుక్లపక్ష విదియ, పూర్వ ఫల్గుని నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రవారం అనగానే మనందరికీ తెలిసింది అది శుక్రుడికి సంబంధించిన రోజు. శుక్రుడు అంటే సౌఖ్యం, డబ్బు, అందం, ఆకర్షణ మరియు కుటుంబ బంధాలకు కారకుడు. ఇక్కడ వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకత ఉంది. మీ రాశికి అధిపతి స్వయంగా శుక్రుడే. కాబట్టి ఈరోజు మీకు చాలా ముఖ్యమైనది. మీ రాశి అధిపతి తత్వం బలంగా ఉన్నప్పుడు మీ నిర్ణయాలు, మీ ఆర్థిక విషయాలు, ముఖ్యంగా మీ వ్యక్తిగత గౌరవం వంటి అంశాల్లో ఖచ్చితమైన మార్పులు కనిపిస్తాయని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతోంది. ఈ రోజున క్రితం రోజు మీకు వచ్చిన అనుమానాలకు బలమైన సాక్ష్యాలు దొరికే అవకాశముంది. మీ మీద చాటుగా కుట్రలు చేసిన వారి బండారం మెల్లగా బయటపడటం మొదలవుతుంది. మీ గురించి ఎవరో ఏదో అన్నారని మీకు వేరే వాళ్ల ద్వారా తెలియవచ్చు. లేదా ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని ఎవరైనా మోసం చేయాలని చూస్తే ఆ విషయం ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నేనిక్కడ మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుందని బయటెట్టడం లేదు. ఒక జ్యోతిష్య విశ్వాసంగా, ఒక వ్యాఖ్యానంగా మాత్రమే చెబుతున్నాను. మీ బంధాలు, మీ డబ్బు, మీ గౌరవం, ఈ 3 విషయాలకు సంబంధించిన నిజాలు మీకు తెలిసే రోజు ఇది. ఆ నిజాలు తెలుసుకున్న వాళ్ళు, మీ కాళ్ల కింద వేసి తొక్కాలని చూసిన వాళ్ళు, రేపు ఏం జరుగుతుందో అని భయంతో నిద్రపోని పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 15, 2026 శనివారం విషయానికి వస్తే ఆ రోజు శుక్లపక్ష తదియ, ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంటుంది. శనివారం అనగానే చాలామంది భయపడతారు. కానీ శని భయపెట్టేవాడు కాదు, మన కర్మలకు తగ్గ ప్రతిఫలాన్నిచ్చే న్యాయాధికారి. ఆలస్యంగా జరిగే విషయాలు, బాధ్యతలు, గతంలో చేసిన పనుల ఫలితాలు అన్నీ శని ప్రభావంతో ముడిపడి ఉంటాయి. ఈ రోజున మీకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరికి వెంటనే శిక్ష పడుతుందని నేను సినిమాటిక్గా చెప్పను. కానీ జ్యోతిష్యపరంగా చూస్తే ఎవరైనా మీకు కావాలని తప్పు చేసి ఉంటే దాని నిజస్వరూపం పూర్తిగా బయటపడే పరిస్థితులు ఏర్పడతాయి. మీకు దూరంగా ఉండాల్సిన వ్యక్తులు ఎవరో, మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు ఎవరో స్పష్టంగా అర్థమయ్యే సమయం ఇది. ఈ 3 రోజులు ఒక కథలాగా సాగుతాయి. మొదటి రోజు మీకు ఒక అనుమానం వస్తుంది. రెండవ రోజు ఆ అనుమానానికి సంబంధించిన సాక్ష్యం దొరుకుతుంది. మూడవ రోజున మీరు ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఇక వీళ్లతో నాకెలాంటి సంబంధం లేదు, నా దారిన నేను వెళ్తాను అనే ధైర్యం మీకు వస్తుంది. ఇదంతా మీ వ్యక్తిగత జాతకంతో పాటు గోచార గ్రహస్థితులు కల్పిస్తున్న ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు మనం గ్రహాల స్థితుల గురించి కొంచెం వివరంగా కానీ మీకు సులభంగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. 2026 ఆగస్టు మధ్యకాలంలో లాహిరి ఐనాంశ సైడీరియన్ లెక్కల ప్రకారం గ్రహాలు ఆకాశంలో ఏ విధంగా ఉన్నాయో మనం గమనించాలి. వృషభ రాశిని మీ లగ్నంగా లేదా చంద్రరాశిగా తీసుకొని చూసినప్పుడు మీ రాశి నుంచి 3వ స్థానమైన కర్కాటక రాశిలో 3 ముఖ్యమైన గ్రహాలు ఉన్నాయి. అవే సూర్యుడు, గురుడు మరియు బుధుడు. జ్యోతిష్యంలో 3వ స్థానం అనగానే ధైర్యం, కమ్యూనికేషన్, మన స్వయం కృషి, చిన్న ప్రయాణాలు, తోబుట్టువులు మరియు సమాచార మార్పిడి లాంటి విషయాలు వస్తాయి. ఇక్కడ సూర్యుడు ఉండడం వల్ల మీకు ఒక అద్భుతమైన ధైర్యం వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పకుండా భరించిన విషయం ఒక దశలో మీ నోటితో నేరుగా బయటకు వస్తుంది. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, నిజం ఇది అని మీరు ధైర్యంగా మాట్లాడతారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మీ గురించి ఎవరో ఏదో అన్న అబద్ధానికి మీరు చాలా లాజికల్గా అందరికీ అర్థమయ్యేలాగా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. మీ మాటల్లో ఒక పదునుంటుంది. ఇక గురుడు కర్కాటకంలో ఉండడం అనేది ఒక విశేషం. గురువు అక్కడ ఉండడం వల్ల మీ ప్రయత్నాలకు ఒక ధార్మికత ఉంటుంది.
మీరు కోపంతో కాకుండా చాలా హుందాగా మీ మీద వచ్చిన ఆరోపణలను తిప్పికొడతారు. కొత్త అవకాశాల కోసం మీరు చేసే ప్రయత్నాలకు ఈ గ్రహస్థితి చాలా బలాన్నిస్తుందని మనం జ్యోతిష్య సాంప్రదాయంలో చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో కుజుడు మీ రాశి నుంచి 2వ స్థానమైన మిథున రాశిలో ఉన్నాడు. 2వ స్థానం అనేది మన వాక్కు, మన కుటుంబం, మన పొదుపు, మనం తినే ఆహారం మరియు కుటుంబ ఆస్తికి సంబంధించినది. కుజుడు అంటే అంగారకుడు. ఇతనొక రకమైన వేడికి, పౌరుషానికి, ధైర్యానికి సంకేతం. ఈ కుజుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు మీ మాటలో సహజంగానే ఒక వేడి పెరుగుతుంది. అందుకే మీరిక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో ఎవరినీ నొప్పించకుండా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీకు అన్యాయం జరిగిందని మీరు ఆవేశపడితే ఆ ఆవేశమే మీకు శత్రువు అవుతుంది. కాబట్టి కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. కానీ అదే సమయంలో ధైర్యంగా మాట్లాడాల్సిన చోట మాత్రం అస్సలు వెనక్కి తగ్గకండి. మీ డబ్బు విషయాల్లో, కుటుంబ ఆస్తుల విషయాల్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే కుజుడు మీకు పోరాడే శక్తినిస్తాడు. ఎవరైనా మిమ్మల్ని మాటలతో తక్కువ చేస్తే మీరు కూడా గట్టిగా బదులిచ్చే ధైర్యం ఈ సమయంలో వస్తుంది. అయితే అది ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకుని వ్యవహరించడమే మీ విజయానికి అసలు రహస్యం. ఇక మీ రాశికి అధిపతి అయిన శుక్రుడి గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ప్రస్తుతం కన్య రాశిలో సంచరిస్తున్నాడు. కన్య రాశి వృషభానికి 5వ స్థానం అవుతుంది. జ్యోతిష్యంలో 5వ స్థానం అంటే విద్య, పిల్లలు, ప్రేమ, సృజనాత్మక ఆలోచనలు మరియు ఊహించని ధనలాభాలు. శుక్రుడు ఇక్కడ ఉన్నప్పుడు మీరు మీ ఆలోచనలకు పదును పెడతారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరైనా ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. అయితే ఇక్కడ 5వ స్థానం అంటే స్పెక్యులేటివ్ టెండెన్సీస్ కూడా వస్తాయి. అంటే తొందరపడి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం, లాటరీల్లో డబ్బులు వేయడం లాంటివి. మన వీడియో టైటిల్లో బంపర్ లాటరీ అని చెప్పగానే వెంటనే వెళ్ళి ఎక్కడో జూదంలోనో లాటరీ టిక్కెట్ల మీదనో డబ్బులు పెట్టకండి. ఇక్కడ బంపర్ లాటరీ అంటే నిజమైన లాటరీ గెలుపు అని నేను హామీ ఇవ్వడం లేదు. జ్యోతిష్యపరంగా బంపర్ లాటరీ అంటే మీ అదృష్టం ఒక్కసారిగా తిరిగినట్టు అనిపించే అవకాశం. అంటే మీకు ఎప్పుడో రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా చేతికి రావడం, మీరు ఆశ వదులుకున్న ఒక ప్రాజెక్టు మీకు దక్కడం, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు వాళ్లకు వాళ్లే మీ జీవితం నుంచి వెళ్ళిపోయి మీకు ప్రశాంతత కలగడం, ఇవన్నీ కూడా ఒక బంపర్ లాటరీ లాంటివే కదా. అందుకే డబ్బు విషయంలో తొందరపడి ఎవరికీ అప్పులివ్వడం కానీ, ఎక్కడో పెడితే రెట్టింపు అవుతుందని అత్యాశకు పోవడం కానీ చేయకండి. అలాగే వృషభ రాశికి 11వ స్థానమైన మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తున్నాడు. 11వ స్థానం అంటేనే లాభాలు, మన ఆదాయం, పెద్దల సహాయం, మనకున్న పరిచయాలు మరియు మన దీర్ఘకాలిక లక్ష్యాలు. శని ఇక్కడ ఉండటం వృషభ రాశి వారికి చాలా మంచిది. కానీ శనితత్వం ఏంటంటే నెమ్మదిగా ఇస్తాడు, పరీక్షించి ఇస్తాడు. ఇప్పటి వరకు మీకు డబ్బు రావడం ఆలస్యమైనా క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి నిలబడే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. మీరు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం రావడం మొదలవుతుంది. ఒకవేళ శని కనుక వక్రీకరించి ఉంటే దాని అర్థం గతంలో పెండింగ్లో ఉన్న విషయాలు మళ్ళీ ముందుకు వస్తాయని, పాత లెక్కలు ఒకసారి తిరిగి చూసుకోవాల్సి వస్తుందని జ్యోతిష్యపరంగా మనం అర్థం చేసుకోవచ్చు. పాత మిత్రులు మళ్ళీ కలవడం లేదా పాత అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. శని మీకు నేర్పే పాఠం ఒకటే: కష్టపడడం ఆపవద్దు, సమయం వచ్చినప్పుడు నేను తగిన ప్రతిఫలం ఇస్తాను అని. కాబట్టి వృషభ రాశి వారు ఏ పనైనా మధ్యలో ఆపేయకుండా ఓపికగా ముందుకు సాగాలి. ఇక రాహుకేతువుల గురించి కూడా మనం విశ్లేషించుకోవాలి. రాహువు కుంభరాశిలో ఉన్నాడు. ఇది వృషభ రాశికి 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే మన కెరియర్, వృత్తి, సమాజంలో మనకు ఉన్న గౌరవం, పబ్లిక్ ఇమేజ్ మరియు టెక్నాలజీ లాంటి విషయాలకు సంబంధించినది. ఇక్కడ రాహువు ఉండటం వల్ల వృత్తిపరంగా కొన్ని అనూహ్యమైన మార్పులు రావచ్చు. మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎవరో తమను తక్కువ చేసి చూపించడానికి, మీపై బురద చల్లడానికి ప్రయత్నించవచ్చు. కానీ రాహువు తెలివితేటలకు పెట్టింది పేరు. వాళ్ళు ఎంత కుట్ర చేసినా చివరికి మీ పని మీకు గుర్తింపు తెచ్చే అవకాశం మెండుగా ఉంది. వాళ్ళు తవ్విన గోతిలో వారే పడతారు.
ఈ సమయంలో సోషల్ మీడియా, ఆన్లైన్ వర్క్, టెక్నాలజీ, యూట్యూబ్ లాంటి ఆధునిక రంగాల్లో పనిచేస్తున్న వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కొత్త పద్ధతుల్లో ఆలోచించి మీ పనిని సులభతరం చేసుకుంటారు. అదే సమయంలో సింహరాశిలో ఉన్న కేతువు మీ రాశికి 4వ స్థానంలో ఉన్నారు. 4వ స్థానం అంటే ఇల్లు, తల్లి, కుటుంబ ప్రశాంతత మరియు ఆస్తులకు సంబంధించినది 4వ స్థానం. కేతువు ఇక్కడ ఉన్నప్పుడు కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా శ్రద్ధ అవసరం. ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే మీరే సర్దుకుపోవడం మంచిది. మాట తగ్గించి అవసరం లేని విషయాలను పెద్దవిగా చేయకుండా ప్రశాంతంగా ఉంటే కేతువు వల్ల వచ్చే చిన్నపాటి ఇబ్బందులు ఇట్టే తొలగిపోతాయి. మీరెప్పుడైనా నమ్మిన వ్యక్తి వల్ల దారుణంగా మోసపోయారా? మీరు రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించినా మీ విలువను కనీసం గుర్తించని వ్యక్తి మీ జీవితంలో ఉన్నారా? మీ కుటుంబంలోనే మీ మాటని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతున్నారా? మీకు న్యాయంగా రావాల్సిన డబ్బు ఎక్కడో ఆగిపోయి దానికోసం మీరు పదే పదే తిరుగుతున్నారా? మీరు ఎంత నిజాయితీగా చేస్తున్నా మీ పనికి సరైన గుర్తింపు రావడం లేదని మీకు అనిపిస్తోందా? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీ మనసులో మెదిలితే ఖచ్చితంగా ఈ 3 రోజులు మీకొక కొత్త దారిని చూపిస్తాయని నమ్మండి. అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి మిమ్మల్ని బాధిస్తుంటే అది అందరికీ ఉండే సాధారణ సమస్య అని అర్థం చేసుకోండి. ఎవరి జీవితంలోనూ అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు. డబ్బున్న వారికి ప్రశాంతత ఉండకపోవచ్చు. డబ్బు లేని వారికి ఎలా బతకాలి అనే సమస్య ఉంటుంది. పెద్ద కుటుంబం ఉన్నవారికి బాధ్యతల బాధ ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి తోడు లేదనే బాధ ఉంటుంది. బయటికి ఎంతో సంతోషంగా కనిపించే వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడో మనకు తెలియదు. కాబట్టి మీ సమస్య మాత్రమే ప్రపంచంలో అతిపెద్ద సమస్య అని బాధపడకండి. ఈ గ్రహాల అనుకూలత వల్ల రాబోయే రోజుల్లో మీ సమస్యలకు మెల్లగా పరిష్కారాలు దొరుకుతాయి. ఇక మీ ఉద్యోగం, వ్యాపారం, డబ్బు వంటి విషయాల గురించి వస్తే ఉద్యోగస్తులకు ఆఫీసులో కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని చాలా తెలివిగా దాటుకుని వస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. వ్యాపారం చేసే వృషభరాశి వారు కొత్త పెట్టుబడుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎవరో చెప్పారని, ఎక్కడో విన్నామని పెద్ద మొత్తంలో డబ్బులు ఆపదలో పెట్టకండి. ఆర్థికంగా ఒక మంచి అవకాశం మీకు ఈ సమయంలో కనిపించవచ్చు. పెండింగ్లో ఉన్న డబ్బు గురించి ఏదైనా కదలిక రావచ్చు, లేదా మీ ఆదాయానికి ఒక కొత్త మార్గం గురించి మంచి ఆలోచన రావచ్చు. మీ కృషికి సరైన ఫలితం రావడానికి పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి. కానీ అప్పులు చేసే విషయంలో లేదా ఇతరులకు జామీనుండే విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. పత్రాలు పూర్తిగా చదివి మాత్రమే ఎక్కడైనా సంతకం చేయండి. డబ్బు విషయంలో ఎవరి మాటనైనా వెంటనే గుడ్డిగా నమ్మకండి. మీ భార్యాభర్తల సంబంధం, పిల్లలు, ప్రేమ విషయాల్లో కూడా మార్పులుంటాయి. కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం పెరుగుతుంది. చిన్న చిన్న మనస్పర్ధలున్నా అవి త్వరగానే సమసిపోతాయి. పిల్లల చదువులు లేదా వారి భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో లేదా ప్రేమలో ఉన్నారో వారికి తమ బంధం గురించి ఒక స్పష్టత వస్తుంది. ఆస్తి తగాదాలు ఉంటే కోర్టు విషయాలు కాస్త నెమ్మదిగా నడిచినా అంతిమంగా మీకు న్యాయం జరిగే దిశగా అడుగులు పడతాయి. అయితే మీ వ్యతిరేకులు లేదా శత్రువులు మీ మీద అనవసరంగా బురద జల్లడానికి ప్రయత్నించినప్పుడు మీరు వాళ్ళ స్థాయికి దిగజారి గొడవ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అసలు ఉద్దేశం మీకు అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వారికి దూరంగా ఉండటమే మంచిది. మీ వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా మీ కుటుంబ రహస్యాలు ఎవ్వరికీ చెప్పకండి. మీ సోషల్ సర్కిల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కానీ పాత మిత్రులను మర్చిపోవద్దు. ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం, హడావుడిగా డ్రైవింగ్ చేయకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేకపోయినా మానసిక ప్రశాంతత కోసం సరైన నిద్ర, సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా అన్నీ భరిస్తూ ఉన్న వృషభరాశివారు ఇకపై తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. గతాన్ని గతంలాగే మర్చిపోయి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలో ఎవరు నిజమైనవారో, ఎవరు కేవలం అవసరానికే మీతో ఉన్నారో స్పష్టంగా గుర్తించండి. మీ ఎదుగుదలను ఓర్వలేని, అవసరం లేని సంబంధాల నుంచి దూరంగా ఉండండి. డబ్బు విషయంలో క్రమశిక్షణ పెంచుకోండి. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. ఎంత కష్టమొచ్చినా మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం మీ ప్రథమ బాధ్యత. మీకు వస్తున్న కొత్త అవకాశాలను పట్టుకోవడం, దానికి తగ్గట్టుగా మీ నైపుణ్యాలను పెంచుకోవడం చాలా ముఖ్యం.
మీ మీద ఎవరో చెడు చేస్తున్నారని, మీకు చేతబడి చేశారని, ఇలాంటి మూఢనమ్మకాలకు భయపెట్టే మాటలకు అస్సలు భయపడకండి. జాతకంలో గ్రహస్థితులు బాగున్నప్పుడు ఇలాంటివేవీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. వాళ్లకు శిక్ష తప్పదు అని పగపించుకునే కన్నా మీ పని మీరు చేసుకుంటూ పోవడమే అసలైన విజయం. ఈ 3 రోజులు అంటే ఆగస్టు 13, 14, 15 తేదీలలో మీరు చెయ్యగలిగే కొన్ని సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలు కూడా నేను చెబుతాను. వీటికి మీరు వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన పనేమీ లేదు. ఉదయం నిద్ర లేవగానే ప్రశాంతంగా కూర్చుని మీరు నమ్మే ఇష్ట దైవాన్ని లేదా దేవుడిని స్మరించుకోండి. ఇంట్లో ఉదయం, సాయంత్రం తప్పకుండా దీపం వెలిగించండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ల మాటను వినండి. వాళ్లకు సేవ చేయండి. మీకు శక్తి ఉన్నంత మేరకు పేదవారికి, ఆకలితో ఉన్నవారికి కొద్దిగా అన్నదానం చేయండి. లేదా అవసరమైన వారికి ఏదైనా చిన్న సహాయం చేయండి. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. శనివారం నాడు శని భగవానుణ్ణి, ఆంజనేయ స్వామిని స్మరించుకోండి. ఇవి చాలా సాధారణమైన ఆధ్యాత్మిక చర్యలు. వీటిని చేస్తే మీ మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. ఏ పరిహారాన్ని చెయ్యకపోతే మీకేదో పెద్ద ప్రమాదం జరుగుతుందని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు చేసే పనిని నమ్మకంతో చెయ్యడం, ఇతరులకు కీడు చెయ్యకుండా ఉండటమే అతిపెద్ద పరిహారం. ముఖ్యంగా కొత్త పనులు ఏవైనా ప్రారంభించేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన అగ్రిమెంట్లు రాసుకునేటప్పుడు సాంప్రదాయంగా మనం పాటించే రాహుకాలం, యమగండం లాంటి సమయాలను నివారించడం మంచిది. ఇవి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని బట్టి, స్థానిక సమయాలను బట్టి కొద్దిగా మారుతూ ఉంటాయి కాబట్టి ఆయా రోజుల్లోని పంచాంగాన్ని ఒకసారి చూసుకోవడం మంచిది. ఈ మొత్తం వివరణ చూసిన తర్వాత మీకొకటి అర్థమై ఉండాలి. జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం ఈ గ్రహస్థితులను బట్టి మనం కొన్ని అంచనాలు మాత్రమే వేయగలం. ఒక్కో వ్యక్తి జాతకంలో వ్యక్తిగత గ్రహస్థితులు, వారి దశాభుక్తులు వేరుగా ఉన్నట్లయితే ఈ ఫలితాలు కొద్దిగా మారే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించకుండా ప్రతి వృషభరాశి వ్యక్తికి ఒకే విధంగా 100% ఫలితం వస్తుందని ఎవరూ చెప్పలేరు. కానీ గోచార గ్రహాల ప్రభావం ఖచ్చితంగా అందరిపైన ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఎవరైనా ఒక మనిషి నిజస్వరూపం బయటపడవచ్చు, లేదా ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి రావచ్చు. ఏది ఏమైనా అది మీ మంచికి జరుగుతోందని నమ్మండి. మిమ్మల్ని కాళ్ల కింద వేసి తొక్కాలని అనుకున్న వారి బండారం బయటపడినప్పుడు వారిని చూసి జాలిపడ తప్ప వారి స్థాయికి దిగిపోయి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకండి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలని, మీరు పడుతున్న కష్టాలకు ఒక సరైన మార్గం దొరకాలని మీరు కోరుకుంటే మీకు ఇష్టమైన దేవుడి పేరును కింద కామెంట్లో రాయండి. ఓం నమ శివాయ, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః, జై శ్రీరామ్, జై హనుమాన్. ఇలా మీ మనస్సుకు దగ్గరైన, మీరు ఎక్కువగా నమ్మే దేవుడి పేరును కామెంట్ చేయండి. మీరు కామెంట్లో దేవుడి పేరు రాయడం అనేది మీ భక్తికి, మీ నమ్మకానికి ఒక గుర్తు మాత్రమే. దేవుడి పేరు రాస్తే వెంటనే మీ అకౌంట్లో డబ్బులు పడతాయని నేను చెప్పడం లేదు. కానీ మీరు నమ్మకంతో ఒక మంచి పని చేసినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. అది మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. వృషభ రాశివారు ఈ 3 రోజుల్లో తొందరపడి ఎవరి మాటను గుడ్డిగా నమ్మకండి. మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. నిజం బయటపడాల్సిన సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా బయటపడుతుంది. ఎవరైతే నన్ను తక్కువ చేసి మాట్లాడారో వారిని నేను ఇక పట్టించుకోను. నా భవిష్యత్తు కోసం, నా కుటుంబం కోసం నేను ధైర్యంగా ముందుకు వెళతాను అనే ఒక పాజిటివ్ ఎమోషనల్ ఫీలింగ్తో మీరు ఈరోజు అడుగు ముందు వేయాలి. మీ అంతరంగంలో ఉన్న శక్తిని నమ్మండి. గ్రహాలు కేవలం దారి చూపిస్తాయి, నడవాల్సింది మాత్రం మీరే. ఈ వీడియో మీకు నచ్చితే, మీ జీవితానికి ఇది అన్వయించుకోగలిగితే తప్పకుండా లైక్ చేయండి. మీ తోటి వృషభ రాశి వారికి ఈ మంచి సమాచారాన్ని షేర్ చేయండి. మరియు మీ అనుభవాన్ని మరోసారి కామెంట్లో పంచుకోండి. అంతా మంచే జరుగుతుంది. మీ ధైర్యమే మీ ఆయుధం. సర్వే జన సుఖినో భవంతు.